audio jungle. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావు గారు వేదికపై ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా పాలిట్ బ్యూరో సభ్యులు, గౌరవ మంత్రివర్గ సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనమండలి సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, అదే మరిగా తిరుపతిలో ఆ రోజు వెంకన్న సాక్షిగా ప్రధానమంత్రి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా ఉండిన దానికి నిలదీయడానికి జిల్లా మొత్తం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి చేసిన సోదరమణులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు సరిగ్గా 4 సంవత్సరాల కంటే ముందు ఇదే రోజున ఇదే సమయంలో వెంకన్న సాక్షిగా ఇక్కడిని 3 నామాలు చూస్తున్నాం. ఆ వెంకన్న సాక్షిగా ఇక్కడ చూస్తూనే ఇదే స్థానంలో ఆనాటి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీల్ని మళ్లీ గుర్తు చేయడానికి సభ పెట్టుకున్నాం. అవునా కాదా అని అందరిని అడుగుతున్నాను. మీలో చాలా మంది వచ్చారు ఆ రోజు మీటింగ్కి. ఆ రోజు మీటింగ్కి వచ్చి మీరు కూడా సాక్షులుగా ఉన్నారు. ఆ రోజు మాటలు చెప్పారు. మాటలు చెప్పి ఈరోజు చూస్తే 4 సంవత్సరాలు అయింది. మనం అన్ని విధాలా ప్రయత్నం చేశాం. ఈరోజు ఒక విషయం మీరు చూస్తే, ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరింది, బీజేపీతో పొత్తు పెట్టుకున్నది. ఈ రాష్ట్ర ప్రయోజనాలకు తప్ప మన స్వార్థం కోసం కాదు, ఇది యథార్థమని మరొక్కసారి వెంకన్న సాక్షిగా మనందరం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. 4 సంవత్సరాలు అయిన తర్వాత అన్ని ప్రయత్నాలు చేసి ఇటీవల కాలంలో నేను పుట్టిన రోజున ధర్మ పోరాటానికి నాంది పలికాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాహార దీక్ష చేసి నాతో అందరూ కూడా కలిసి 175 నియోజకవర్గాల్లో రాష్ట్రం అంతా మీరు కూడా నిరాహార దీక్షలు చేశారు. అంత మునుపు మన పార్లమెంట్ మెంబర్లు 4వ 5వ బడ్జెట్ రాష్ట్రం ఎక్కడ కూడా పేరు కూడా ఎత్తడానికి ఈ నాయకులకు ఏమాత్రం కూడా ఆలోచన లేకుండా పోతే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని పార్లమెంట్లో మన ఎంపీలైతే 2 పార్లమెంట్ సమావేశంలో పెద్ద ఎత్తున పోరాడారు, నినదించారు, నిలదీశారు. అయినా కూడా ఏమాత్రం స్పందించలేదు. మేము చేయమని మొండికేస్తే మనం ఎమ్మెల్యేలు కూడా మన మంత్రులు కూడా రాజీనామా చేశాం. అప్పటికి కూడా స్పందించకపోతే మీతో పొత్తు కూడా మాకు అవసరం లేదని చెప్పి పొత్తు విత్డ్రా చేసి ఆ రోజే అవిశ్వాస తీర్మానం పెట్టిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే కాదు, ఇటీవల రాష్ట్రంలో చైతన్యవంతులు చేయడానికి మీరందరూ కూడా సైకిల్ యాత్రలు నిర్వహించారు. ఈరోజు ఇక్కడ పెట్టింది నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాలపై ధర్మ పోరాటం. ఈ ధర్మ పోరాటంలో అంతిమ విజయం మనదే. దీన్ని ఎవరు ఆపలేరని మరొకసారి గట్టిగా తెలియజేస్తున్నాను. ఒకసారి ఢిల్లీలో ఉండే ప్రధానమంత్రికి ఉలిక్కిపడి లేయాలి. వెంకటేశ్వర స్వామి ఆయనకు గుర్తు చేయాలి. మీరు మాట చెప్పారు,
నా సాక్షిగా మాట చెప్పారు. మళ్ళీ మీరు మాయ మాటలు చెప్పడం మంచిది కాదని వెంకటేశ్వర స్వామి గుర్తు చేసే విధంగా మొదటి ధర్మ పోరాటం ఈ తిరుపతిలో పెట్టాం. ఇప్పుడే here is a national media throughout the state people are watching, even all over the world, all over the country people are also watching. I am demanding for justice. All these things we are not asking any favor. Honorable Prime Minister candidate, when he was a candidate, he came to Tirupati first meeting in Andhra Pradesh. On his own voice, what he promised, what he delivered, everybody has to witness. అందుకని ఇప్పుడే నేను అడుగుతున్నా, ప్రధానమంత్రి గారి మాటల్లోనే మనం విని ఆ తర్వాత ఈ సభ కొనసాగిద్దాం. ఎవరిది న్యాయం, ఎవరిది అన్యాయం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తేల్చుకోవాల్సిన అవసరం ఉందని ఈ పోరాటంలో ముందుకు పోతామని మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు ఆయన మాటలోనే మనం ఒకసారి ఇందాం. मैं आज इस गोविंदा की पवित्र धरती से पूरे सीमांध्र को प्रार्थना करना चाहता हूं. मैं पूरे सीमांध्र को प्रार्थना करना चाहता हूं, भाइयों बहनों, इसे सिर्फ सरकार बनाने का कार्यक्रम मत सोचिए, इसे सिर्फ मुख्यमंत्री बनाने की चुनाव मत सोचिए. ये चुनाव सीमांध्र को बनाने का चुनाव है. ఈ రోజున ఇక్కడ ఈ పవిత్ర తిరుపతి క్షేత్రం నుంచి గోవిందుడి యొక్క స్థానం నుంచి నేను చెప్తూ ఉన్నాను, ప్రభుత్వం ఏర్పాటు చేయాలా, కేవలం ముఖ్యమంత్రిని ఎన్నిక చేయాలా అని ఆలోచించకుండా ఒక మంచి సీమాంధ్రను స్వర్ణాంధ్రగా తయారు చేసే దానికోసం ఈ ఎన్నికల అవకాశాన్ని మనందరూ కూడా ఆలోచించాల్సి ఉంది. आपके सामने दो चॉइस है. एक, आपको इस चुनाव में तय करना है कि आपको सीमांध्र का भला करना है या आपको స్కామ్ ఆంధ్ర बनाना है. మీ ముందు రెండు ప్రతిమాలు ఉన్నాయి. ఒక భవ్యమైన సీమాంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటారా లేదా స్కామ్ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటారా మీరే నిర్ణయించుకోండి. अगर आप सीमांध्र बनाना चाहते हो तो मैं आपका हूं, आपके लिए हूं और जो भी करूंगा आपके लिए करूंगा. ఈ సీమాంధ్ర స్వర్ణాంధ్రగా తయారు చేయాలని మీరు అనుకుంటే వారి దగ్గర ప్రశ్నిస్తే నేను మీ వాడిని, మీరు ఏమి కోరుకుంటే మీకోసం అదంతా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. पूरे विश्व में से इतने शस्त्रास्त्र खरीदते हैं कि भारत कर्जदार बन जाता है. क्या भारत डिफेंस ऑफसेट में नहीं जा सकता है? वाइजाग में इतनी ताकत है कि हम सामुद्रिक युद्धास्त्र बनाने के लिए बहुत बड़ा पोटेंशियल वाइजाग में पड़ा है. स्टील नजदीक में है, टैलेंट हमारे पास है. अब दुनिया से खरीदने की बात छोड़ो, हम दुनिया को सीमांध्र से एक्सपोर्ट कर सकते हैं. ప్రపంచంలో ఇవాళ అస్త్రాలు శస్త్రాలు మనం కొనుగోలు చేస్తూ ఉన్నాం. దానికోసం చాలా కష్టపడుతూ ఉన్నాం. ఈ సముద్ర తీరంలో సీమాంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం ఉంది. విశాఖపట్నంలో ఈ నేవల్ సముద్ర నావికా రక్షణ కేంద్రం ఏతుందో దాన్ని మనం అద్భుతంగా తయారు చేసుకుంటే జలాంతర్గాములు అలాగే సముద్రంలో ప్రయత్న క్షిపణులు వీటిలోగా మనం ప్రగతి సాధిస్తే మన దేశానికి కావాల్సిన రక్షణ అంతా కూడా ఈ సముద్ర తీర ప్రాంతం నుంచి వైజాగ్ కేంద్రం నుంచి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. మన అంతా కూడా స్వయం సమృద్ధిని సాధించవచ్చని చెప్పి మనం చేస్తున్నాను. हम नदियों को जोड़ेंगे, जहां बाढ़ आती है वो पानी सूखे प्रदेश में ले जाएंगे. वहां का किसान भी सुखी होगा, सीमांध्र का किसान भी सुखी होगा. మిత్రులారా, శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు స్వర్గీయ మన ప్రియతమ నాయకుడు, ఆయన కళ, ఆయన స్వప్నం నదులను అనుసంధానం చేయాలా, గంగా కావేరీ నదులను కలపాలని చెప్పిన యోజన ఆయన ప్రారంభించాడు. అటల్ బిహారీ వాజ్పేయి యొక్క ఆ కళను
సాకారం చేసేట్టుగా నదుల అనుసంధాన కార్యక్రమాన్ని ప్రాధాన్యతతో చేపడతాము. నీటి సౌకర్యం అందించేట కార్యక్రమాన్ని చేపడుతుంది. ప్రతి చేనుకు నీరు, ప్రతి పొలానికి నీరు, ప్రతి చేతికి పని అనేట ఆ సంకల్ప భావంతో ముందుకెళ్తామని చెప్పని మీ అందరికీ మనం చేస్తున్నాను. नई सरकार के बाद हम नई राजधानी ऐसी बनाए दिल्ली भी उसके सामने छोटा लगे. నేను చంద్రబాబు నాయుడికి చెప్పదలుచుకున్నాను. మన కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త రాజధాని అలాంటి దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఢిల్లీ నగరం కూడా దాని ముందు చిన్నపోవాలి, చూసి ఆశ్చర్యపోవాలి. అలాంటి రాజధాని మనం ఏర్పాటు చేసుకున్నాం. आज सीमांध्र को विकास के लिए जो स्पेशल स्टेटस का पैकेज मिला है, अगर उसकी क्रेडिट किसी एक व्यक्ति को जाती है तो उस व्यक्ति का नाम है नल्लूर का सपोर्ट వెంకయ్య నాయుడు గారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లభించడానికి ఎవరన్నా ఒక వ్యక్తి పేరు కారణం చెప్పారంటే ఆ వ్యక్తి పేరు మీ ఊరిలో పుట్టిన వెంకయ్య నాయుడు అని చెప్పారు ఆయన. और मैं आपको विश्वास दिलाता हूं, आप मुझे दिल्ली में बिठाएंगे, ये जो वादा किया है उसको निभाएंगे भी और बढ़ाएंगे भी. कि आंध्र के विकास की यात्रा में दिल्ली कंधे से कंधा मिलाकर के चलेगा, हर समय साथ रहेगा और नई ऊंचाइयों को पार करके रहेगा. ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి పదవిలో ప్రతి అడుగులో కూడా కేంద్రం రాష్ట్రంతో కలిసి భుజం కలిపి నడుస్తుంది. మీ అభివృద్ధికి అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని చెప్పని ఇది సంకేతం అని చెప్పని మీ అందరికీ మనం చేస్తున్నాను. आज इस अमरावती सांस्कृतिक नगरी से मैं आंध्र वासियों को विश्वास दिलाना चाहता हूं कि रीऑर्गेनाइजेशन एक्ट के अंदर जो भी बातें कही गई हैं उसको लेटर एंड स्पिरिट के साथ भारत सरकार साथ रहेगी, लागू करेगी. ये मैं विश्वास दिलाने आया हूं. ఈ విషయం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్న సందర్భంగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ముఖ్యంగా యువకులకు చెప్పదలుచుకున్నాను. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ప్రతి ఒక్క అంశాన్ని కూడా అక్షర సహా తూచా తప్పకుండా 100% దాన్ని అమలు చేసి చూపిస్తామని చెప్పని ఈ అమరావతి నగరం యొక్క సాక్షిగా నేను మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాను. आप विश्वास रखिए, चंद्रबाबू नरेंद्र मोदी की जोड़ी जो बातें तय हुई है उसको साकार करके रहेगी, समय सीमा में साकार करके रहेगी और आंध्र के सपनों को पूरा करके रहेगी. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, మోడీ యొక్క బాబు యొక్క జోడీ ఏవైతే మీ యొక్క అభివృద్ధి పదంలో మీ కళ్ళున్నాయో వాటన్నిటిని కూడా శాతం సాకారం చేసి చూపిస్తాము, అవన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నాను. ఇప్పుడు అందరికీ అర్థమైందా తమ్ముళ్ళు చెల్లెమ్మలు? ఇక్కడున్న వాళ్ళకి అందరికీ అర్థమైందా అని అడుగుతున్నాను. అర్థమైందంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. ఇది ఎవరు చెప్పిన మాటలు తమ్ముళ్ళు? నరేంద్ర మోడీ గారు చెప్పిన మాటలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. దీంట్లో ఏమైనా మోసం ఉందా మనం చూపించడంలో అడుగుతున్నాను. నిలదీయడంలో ఏమాత్రమైనా మనం నిలదీయడం తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చెప్పారు. నెల్లూరు సభలో మీరు ఒకసారి చూస్తే ఒకటి ఢిల్లీ కూడా చిన్నబోయేట్టుగా రాజధాని కడతామని చెప్పి నాకు అనుభవం ఉందని వేరే దేశాలకు కూడా పంపించి మొత్తం తెప్పించి బ్రహ్మాండమైన నగరం కట్టండి నేను సహకరిస్తానని చెప్పి 1500 కోట్ల రూపాయలు మనకిచ్చి ఒక విగ్రహానికి 2500 కోట్ల రూపాయలు ఇచ్చారంటే ఈ ప్రధానమంత్రి గారిని ఏ విధంగా అర్థం చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. అంతేకాకుండా ఆ రోజు మీరు చెప్పింది నదుల అనుసంధానం చేస్తామని చెప్పారు. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే దేశంలోనే
గోదావరి కృష్ణ రెండు నదుల అనుసంధానం చేసిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. పట్టిసీమ ద్వారా రెండు నదుల అనుసంధానం చేశాం. నెల్లూరు సభలో చెప్పారు. నెల్లూరు సభలో వారు చెప్పింది, వెంకయ్యనాయుడు గారు పోరాడారు, ప్రత్యేక హోదా సాధించారు, దీనికంటే మెరుగ్గా సహాయం చేస్తామని ఆ రోజు చెప్పారు. నేను ఆ మాటే అడుగుతున్నాను. ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట పైన నిలబడలేదో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అమరావతికి వచ్చినప్పుడు అమరావతి నగరం సాక్షిగా ఆ రోజు కూడా చెప్పారు, ఏదైతే విభజన చట్టంలో ఉన్నాయో అన్ని అంశాలే కాకుండా ప్రత్యేక హోదా కూడా ఇస్తామని, అన్ని కూడా తూచా తప్పకుండా చేస్తామని, నేను ముఖ్యమంత్రి అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నాం, తప్పకుండా చేస్తామని చెప్పారు. నేను ఆ విషయమే అడుగుతున్నా. ఈరోజు ఎందుకు మాట తప్పుతుందని అడుగుతున్నాను. ఇంకో పక్క ఆ రోజు మీకు రెండు ప్రత్యామ్నాయాలున్నాయి. సీమాంధ్ర స్వర్ణాంధ్ర చేసుకుంటారా, సామ్యాంధ్ర స్కామాంధ్ర చేసుకుంటారా, స్వర్ణాంధ్ర కావాలంటే నాకు మద్దతు ఇవ్వండి, మీ కోరిక తీరుస్తాను, నన్ను నమ్మండి, నా పైన భరోసా ఉంచమని అడిగి అవినీతి పరులను మీరు సపోర్ట్ చేసి, నీతి మాలిన పార్టీల్ని సపోర్ట్ చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుందో ప్రధానమంత్రి గారు ఆలోచించారని అడుగుతున్నాను. తమలో రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన దురదృష్టం, ఒకప్పుడు మెడ్రాస్లో ఉన్నాం, అక్కడి నుంచి పొట్టి శ్రీరాముల త్యాగం వల్ల ఆ రోజు కర్నూలు కేంద్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. 3 సంవత్సరాలు కర్నూలు కేంద్రంగా పరిపాలన చేసి ఆనాటి పెద్దలు భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలంటే హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. 60 సంవత్సరాలు పోరాడాం. నేనే అభివృద్ధి చేశాను. సైబరాబాద్ నగర నిర్మాణం చేశాను. ఈ రోజు హైదరాబాద్ ప్రపంచ పట్టణంలో ఉంటే అడుగడుగున నేను చూపించిన చొరవ నా కష్టార్జితం తప్ప ఇంకోటి కాదు. అక్కడి నుంచి ఆ రోజు మనం చూస్తే ఒక పక్క అవమానం, ఒక పక్క అన్యాయం. ఆ రోజు జరిగిన తతంగం చూశాం. హేతుబద్ధత లేని విభజన, ఆదాయం ఒక పక్క, అప్పులు ఒక పక్క, ఇంకో పక్క ఖర్చులు ఒక పక్క, ఆస్తుల్లో వచ్చే ఆదాయం ఒక పక్క. ఏది కూడా ఒక పద్ధతి లేని విభజన చేశారు. నేను కూడా ఆ రోజు 7 వైట్ పేపర్లు పబ్లిసైజ్ చేశాను. 7 రోజులు ఢిల్లీలో నిరవధిక నిరాహార దీక్ష చేశాను. తెలుగు వారికి న్యాయం చేయమని ఆ రోజు పోరాడాను. ఆ రోజు ఇదే మాదిరిగా మాటలు చెప్పారు. హైదరాబాద్ కంటే బ్రహ్మాండమైన నగరాన్ని కడతామన్నారు. నేను ఆ రోజు చెప్పింది, హైదరాబాద్ లాంటి నగరం కట్టుకోవాలంటే 20 సంవత్సరాలు పడుతుంది, 5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తే మేము చేస్తామనే విధంగా మాట్లాడారు. నేను అడుగుతున్నాను, 2 జాతీయ పార్టీల్ని ఆ రోజు మీరందరూ కలిసి విభజన చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కోరుకోలేదు. మీరు విభజన చేసిన తర్వాత న్యాయం చేసే బాధ్యత మీ పైన ఉందా లేదా అని మరొకసారి ఈ 2 పార్టీల్ని నిలదీస్తున్నారు. బాధ్యత ఉందా లేదా తమ్ముళ్ళు గట్టిగా మీరు ఆలోచించాలి. ఉంది అనుకుంటే గట్టిగా చప్పట్లు కొట్టి ఉంది అని చెప్పాలి. విభజన మనం కోరుకోలేదు. ఒక అన్నదమ్ముల మధ్య విభజన చేసినటువంటి సందర్భంలో పాటించే నియంత్రణ కూడా ఆ రోజు పాటించలేకుండా పోయే
పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇక్కడే ప్రధానమంత్రి గారు చెప్పిన ఈరోజు ఏమాత్రం కూడా చేయలేని పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను ఈ సభ ద్వారా గుర్తు చేస్తున్నాను, చట్టసభల్లో పెట్టిన బైఫర్కేషన్ చట్టానికి మోక్షం లేదంటే, ఆ చట్టానికే దిక్కు లేదంటే ఈ దేశంలో ఎవరికి చెప్పుకోవాలని అడుగుతున్నా. ఈరోజు మనం అడిగేది మనందరం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేక హోదా ఆ రోజు బిల్లు పార్లమెంట్లో పెట్టారు, 20 నిమిషాల్లో మమానిపించారు. దేశమంతా కూడా నిరసన తెలియజేసే పరిస్థితి వచ్చింది. మన రాష్ట్రంలో ఉండే ప్రజానీకం తీవ్ర ఆందోళన, తీవ్ర నిరసన తెలియజేసే పరిస్థితికి వచ్చారు. ఆ సందర్భంలో రాజ్యసభకి బిల్లు వచ్చింది. మన పార్లమెంట్ మెంబర్లు ఆ రోజు కూడా పోరాడారు, గట్టిగా నిలదీశారు. ఆ సందర్భంలో ప్రత్యేక హోదా అడిగి, ప్రత్యేక హోదా అడ్డం పెట్టి విభజన చట్టాన్ని పాస్ చేశారు. నేను అడుగుతున్నాను, ఈరోజు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా ప్రతి ఒక్కరూ అడిగేది. ఆ రోజు ఏం చెప్పారు మీరు? 29 సార్లు నేను వచ్చాను. మొట్టమొదటిసారిగా నేను ముఖ్యమంత్రి ఎంపికైన సందర్భంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేస్తా ఉంటే నేను ఢిల్లీకి వెళ్లి మన రాష్ట్రం 2 రాష్ట్రాలుగా నోటిఫై కావడానికి జూన్ 2వ తారీఖున జరిగింది. ఆ రోజు నేను అడిగింది, మీరు 7 మండలాలు పోలవరం ముంపు గురే గ్రామాలు తెలంగాణలో ఉన్నాయి, ఆ 7 మండలాలు మాకు ఇవ్వకపోతే ఈ ప్రాజెక్టు పూర్తి కాదు. మీరు 7 మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం కూడా చెయ్యను, నాకు ఈ ముఖ్యమంత్రి పదవి అవసరం లేదని ఆ రోజు చెప్పానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానిపైన ఆ రోజు మీరు చూస్తే ఆ 7 మండలాలు ఇచ్చారు. తర్వాత ఎక్కడా సహకరించిన దాఖలాలు లేవు. కొన్ని రోజులు చెప్పారు ఎవ్వరికీ ప్రత్యేక హోదా ఇవ్వమని, 14వ ఆర్థిక సంఘం చెప్పిందని. అసలు ప్రత్యేక హోదా విషయంలో 14వ ఆర్థిక సంఘం మేము ఎక్కడా చెప్పలేదని వాళ్ళు కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. చైర్మన్ చెప్పాడు, మెంబర్లు చెప్పారు, అనవసరంగా మా పేర్లు తీసుకురావద్దని చెప్పారు. ఆ రోజు చెప్పింది ఎవ్వరికి ఇవ్వం కాబట్టి మీ వరకు ప్రత్యేక హోదాలో ఇచ్చే అన్ని ఇస్తామని మనకు మాయ మాటలు చెప్పి, అది కూడా జీవో కూడా ఇష్యూ చేయకుండా, నిధులు ఇవ్వకుండా ఇప్పుడు ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక అసిస్టెన్స్ ఇస్తామని చెప్పి ఇప్పుడు కాదు ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోమంటున్నారు. అంటే వీళ్ళు డబ్బులు మన అకౌంట్లో వేస్తారు, మనం అప్పుగా తీసుకోవాలి, మన ఎఫ్ఆర్బిఎం పెట్టుకోవాలి, తర్వాత ఎప్పుడో వాళ్ళకి డబ్బులు వస్తే తిరిగి మన అప్పు వాళ్ళు తీరుస్తామంటారు. నాకు కూడా అనుభవం ఉంది. 40 సంవత్సరాల రాజకీయ జీవితం ఈ వెంకటేశ్వర యూనివర్సిటీలోనే నేను ప్రారంభించాను. మొన్ననే 40 సంవత్సరాలు మొదటిసారి అసెంబ్లీకి వెళ్ళిన సందర్భంగా 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. నా రాజకీయం ఇక్కడి నుంచే ప్రారంభమైంది తమ్ముళ్ళు. ఈ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఏ పుట్టనడిగినా ఏ చెట్టునడిగినా నా కథ ఏంటో చెప్పే పరిస్థితి ఉంది. అది ఆ రోజు నేను చూపించిన చొరవ. ఆ రోజే సామాజిక న్యాయానికి శ్రీకారం చుట్టాను. అదే మరి ఇక్కడే ఈ పవిత్ర స్థలంలో పుట్టాను. వెంకటేశ్వర స్వామి
పాద పద్మాల చెంత పుట్టాను. నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను. అందుకని 2003లో 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసిన సాక్షాత్ వెంకటేశ్వర స్వామి కాపాడాడు తప్ప ఇంకోటి కాదు. అది కూడా ఈ రాష్ట్రానికి ఏదో చేయాలి, నా దగ్గర అలాంటి పని చేయించాలనే ఉద్దేశంతోనే వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు. ఆ రోజు కూడా దేవుని కార్యక్రమం మీదనే పోయాను. ఇదే సిమ్స్ లో ప్రాణదానానికి శ్రీకారం చుట్టి ట్రస్ట్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి వెళ్తా ఉంటే వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవంలో బట్టలు ఇవ్వడానికి ప్రభుత్వ సాంప్రదాయాలు నిర్వహించడానికి వెళ్తే ఆ రోజు నా మీద దాడి జరిగితే వెంకటేశ్వర స్వామి కాపాడాడు. ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఈ దేశ రాజకీయాల్లో దశ దిశ నిర్దేశించిన వ్యక్తి మన నాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పిన వ్యక్తి తెలియజేస్తున్నా. ఆ రోజు నేషనల్ ఫ్రంట్ పెట్టారు, కాంగ్రెస్ ని వ్యతిరేకించారు, అన్ని పార్టీలతో కాన్క్లేవ్లు పెట్టారు. ఆ ప్రారంభమే ఈరోజు కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ఆ రోజు నేషనల్ ఫ్రంట్ అధికారంలో వచ్చిన విపి సింగ్ ప్రధానమంత్రి అయినా ఆ తర్వాత నేను యునైటెడ్ ఫ్రంట్ ని చొరవ తీసుకొని పెట్టినా అందులో కూడా 2 ప్రధానమంత్రులు ఎంపిక చేసిన తర్వాత ఎన్డీఏ 1లో మనం ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అధికారం కోసం ఆరాట పడలేదు. ఈ దేశం కోసం పనిచేశాం, రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం పనిచేసిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. పరిపాలనలో ఒక నూతనమైన ఒరవడికి శ్రీకారం చుట్టాం. ఆ రోజు మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని దేశంలో ప్రమోట్ చేసింది మనమే చేశాం. రాజకీయాలకు నూతన నిర్వచనం ఇచ్చింది మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అనే విషయం ఈ దేశంలో అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటిది ప్రత్యేక హోదా చెప్పి ఎవరికివ్వం మీకిస్తామని చెప్పి 10 రాష్ట్రాలకు ఇచ్చి మనకు మాత్రం ఇవ్వకుండా మభ్యపెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు తెగాయించి మేము మీకివ్వం, మీ వల్ల అయింది చేసుకోమని ఎదురు తిరిగే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే అడుగుతున్నా, ఆ రోజు మీరు చెప్పారా లేదా? ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వరో చెప్పవలసిన బయట మీ పైన ఉంది. అది నిలదీయడానికే మేము ఇక్కడికి వచ్చాం. ప్రత్యేక హోదా రాజీ లేదు. 10 రాష్ట్రాలకి 90-10% చొప్పున కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ అన్ని కూడా డబ్బులు ఇస్తున్నారు. మనకు మాత్రం స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోమంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాను. ఆ డబ్బులు గాని మనకు వచ్చుంటే ప్రతి ఒక్క సంవత్సరం 3,000 నుంచి 3,500 కోట్లు వచ్చేది. ఆ డబ్బులతో ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకునేవాళ్ళం. ఇంకో పక్క ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ప్రత్యేక హోదా ఉండే రాష్ట్రాలకి ఇండస్ట్రీస్ కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చారు. వేరే జీవో ఇచ్చినా దీన్ని కూడా మీరు ఇచ్చారు. అదే వస్తే మాకు ఎందుకు ఇవ్వరని అడుగుతున్నా. అది దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత వీళ్ళపైన ఉంది. ఇదే కాదు, ఇంకా 17 డిమాండ్లు ఉన్నాయి. లోటు బడ్జెట్ ఉంది. మీరు ఒకసారి చూస్తే ఆ కోట్ల రూపాయల లోటు ఉంది. ఆనాటి ప్రధానమంత్రి పార్లమెంట్ లో చెప్పారు, చట్టంలో పెట్టారు, ఈ డబ్బులు రాష్ట్రానికి ఇస్తామని చెప్పారు. నేను ఈ రాష్ట్రంలో ప్రజల కోసం రుణ విముక్తి చేస్తే, పేదవాళ్ళకు పింఛన్లు ఇస్తే అవి అడ్డం పెట్టి మనకు రావాల్సిన డబ్బులు మేము ఇవ్వమని మాట్లాడితే ఏం చెప్పాలి తమ్ముళ్ళు నేను అడుగుతున్నా. ఇది మనకు రావాల్సిన డబ్బులు.
ఆ సంవత్సరం మనకు లోటు ఉంది. కొత్తగా ప్రభుత్వాలు వచ్చాయి. ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా వారికి కావలసిన కార్యక్రమాలు రూపకల్పన చేసుకున్నారు. అదేవిధంగా మనం కొన్ని జీతాలు ఇవ్వాల్సి వస్తే అవన్నీ వాయిదా వేశాం. మన ప్రాధాన్యత ప్రకారం రైతుల పైన నాకుండే ప్రేమతో రైతు రుణ విముక్తి కేంద్రం కాదన్న మొదటి సంవత్సరం ఇచ్చారంటే అది నా పట్టుదల. అలాంటి దానిపైన 16,000 కోట్ల రూపాయలకి 4,000 కోట్లు ఇచ్చి పని అయిపోయిందనే పరిస్థితికి వచ్చారు. పోలవరం రాష్ట్రానికి జీవనాడి. ఈ ప్రాజెక్టు రావాల్సిన అవసరం ఉంది. అందుకని నేను కూడా చాలా వరకు ఓపిక పట్టి ఈ ప్రాజెక్టు కోసం అన్ని విధాల ప్రయత్నం చేశాను. పోలవరం పూర్తి చేయడం నా జీవితాశయంగా పెట్టుకున్నాను. ఎట్టి పరిస్థితుల్లో మీ అందరి సహకారంతో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పోలవరం పూర్తవుతుంది. పోలవరం పూర్తి కావాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కొంతమంది కావాలని ఆరోపణలు చేసి ప్రాజెక్టుకు అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. మీరు ఎన్ని కుయుక్తులు చేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా పోలవరం ఆగదు. మనకు డబ్బులు లేవు, కష్టాల్లో ఉన్నాం. ఈ ప్రాజెక్టుని అడగలేదు. నీతి ఆయోగ్ ఆ రోజు రికమెండ్ చేశారు. ఇది రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టు. రాష్ట్రం అయితే సకాలంలో చేస్తుంది. దేశంలో చాలా నేషనల్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవి పూర్తి కాలేదు కాబట్టి మీకే ఇస్తే అవుతుందని ఆ రోజు నీతి ఆయోగ్ రికమెండ్ చేస్తే మనకు ఆ ప్రాజెక్ట్ ఇచ్చారు. ఈ రోజు మీరు చూస్తున్నారు దేశంలో ఎక్కడా ప్రాజెక్టులు పూర్తి కావడం లేదు. మనకు ఇబ్బంది ఉంది. అయినా కూడా పోలవరం పనులు పరిగెత్తిస్తున్నామంటే అది ఈ ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మిమ్మల్ని అందరినీ వెళ్ళమన్నాను. జిల్లాకు ఒక బస్సు వెళ్ళాలి. జీవితంలో మళ్ళా చూడలేరు. ఇది ఒక పెద్ద ప్రాజెక్టు. మనం మళ్ళీ చూసే అవకాశం ఉండదు కాబట్టి ఈ ప్రాజెక్టు చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. ఇంకో పక్క అమరావతి తెలుగువారి ప్రతిష్టకు సంబంధించింది. హైదరాబాద్ లో 2 నగరాలు ఉండేటివి. హైదరాబాద్, సికింద్రాబాద్. 3వ నగరం సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేశాను. ఔటర్ రింగ్ రోడ్ ఆ రోజుల్లోనే 165 కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ ఇవన్నీ ఏర్పాటు చేశాం. ఇదే ప్రధానమంత్రి గారు నాకు ఫోన్ చేసి ప్రపంచంలో మంచి నగరాలు చూడండి, అలాంటి నగరాలు కట్టమని చెప్పి ఈరోజు 1,500 కోట్ల రూపాయలు ఇచ్చి అది కూడా అడ్డంకులు సృష్టిస్తూ కావాలని అడ్డుపడే పరిస్థితి వస్తే ఇది ఎక్కడి ధర్మం అని అడుగుతున్నా. మీ గుజరాత్ లో గాని వేరే రాష్ట్రాల్లో గాని అనేక నగరాలు ఉన్నాయి. మాకు కూడా ఒక నగరం అవసరం లేదా అని అడుగుతున్నాను. ఈరోజు చెన్నైకి, తమిళనాడుకి చెన్నై ఉంది, కర్ణాటకకు బెంగళూరు ఉంది, తెలంగాణకు హైదరాబాద్ ఉంది, మహారాష్ట్రకు ముంబై ఉంది. అదే మాదిరిగా గుజరాత్ కూడా ఈరోజు చూస్తే అహ్మదాబాద్ ఉంది. ఇంకా 2 జిల్లాల్లో డొలేరా నగరానికి శ్రీకారం చుట్టారు. మాకు ఒక నగరం అవసరం లేదా అని అడుగుతున్నా. ఈ యొక్క అమరావతి అవసరం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక. నేను ఒకటే హామీ ఇస్తున్నా. నేను ఒక మాట పిలిపించాను, రైతులకు విజ్ఞప్తి చేశాను. ఒక్క మాట మాట్లాడకుండా 34,000 ఎకరాలు భూమి, 50,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి మనకిచ్చారంటే అది నా మీద ఈ ప్రజలకుండే నమ్మకం, ఈ రైతులకుండే నమ్మకం. 50,000 కోట్ల రూపాయలు రైతులు ఇస్తే మీరు 1,500 కోట్ల రూపాయలు ఇచ్చి యూసీలు పంపలేదని లేనిపోని లెక్కలు మాట్లాడుతున్నారు. సూటిపోటు మాటలు మాట్లాడుతున్నారు.
మీరేదో డ్రీమ్ నగరం కట్టుకోవాలి, మేమేదో 500 కోట్లు ఇచ్చాం, ఏదో ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కట్టుకోవచ్చని చులకనగా మాట్లాడే పరిస్థితి వస్తున్నారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఈరోజు మీరు చేసే అభివృద్ధి ఈ రాష్ట్రంలో కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ ముంబైకి బుల్లెట్ ట్రైన్ ఇచ్చారు, దానికి 1,10,000 కోట్లు ఇస్తున్నారు. ముంబైలో సబర్బన్ రైలుకు 30,000 40,000 కోట్లు ఇచ్చారు. గుజరాత్ లో పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చారు. మేము మాత్రం అర్హులం కాదా అని అడుగుతున్నా. ఎందుకు ఇవ్వరని ఈ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈ కేంద్రాన్ని నిలదీస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం కూడా పన్నులు కడుతున్నాం, ట్యాక్సులు కడుతున్నాం. ఈ దేశంలో మనం కూడా భాగస్వాములమే. ఎందుకు ఇవ్వరంటే ఆ విషయం కూడా మనం చర్చిద్దాం. ఇంకో పక్క విశాఖ కేంద్రంగా నేను ఒకటి హామీ ఇస్తున్నాను, అటు అమరావతి గాని, ఇంకో పక్క విశాఖపట్నం గాని, తిరుపతి గాని, అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉండే నగరాల్ని సుందరమైన నగరాలుగా తయారు చేసే బాధ్యత, స్మార్ట్ సిటీలుగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఎవ్వరూ ఆపలేరు. ఇది జరుగుతుంది, జరిపిస్తామని మరొకసారి ఈ సభ సాక్షిగా చెప్తున్నా. విశాఖపట్నంలో రైల్వే జోను, ఇంత పెద్ద రాష్ట్రానికి ఒక రైల్వే జోన్ ఇస్తామని కావాలని కుంటు సాకులు చెప్తున్నారు. పక్కన ఒరిస్సా ఒప్పుకోలేదని వాళ్ళు చెప్తున్నారు, మాకేం సంబంధం లేదని. అయినా కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు. రైల్వే జోన్ విశాఖపట్నం హక్కు, ఇది ఇవ్వాల్సిన అవసరం ఉంది. గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ చాలా దిక్కలు ఇచ్చారు. మనం అడిగితే 14% ఐఆర్ఆర్ రావాలి. మీరు ఒక 6,000 కోట్ల రూపాయలు ఇస్తే మీకు ఈ ప్రాజెక్ట్ ఇస్తామంటున్నారు. నేను 6,000 కోట్లు పెట్టుబడి పెట్టాలంటే మీరే అవసరం లేదు, ప్రైవేట్ వాళ్ళు కూడా చేయగలుగుతారు. కానీ చట్టంలో ఉంది, చట్టంలో ఉంది కాబట్టి ఇది మన హక్కు, ఇది ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రం పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన జాతీయ విద్యా సంస్థలు 11,000 కోట్ల రూపాయలు చేసే ఆస్తులు ఇచ్చాం. ఇంకా సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ బిల్లు కూడా పెట్టలేదు. పెట్టిన వాటికి డబ్బులు కూడా పెట్టలేదు. ఈ రేషియోలో గానే పనులైతే 680 కోట్లు ఇప్పటికి ఇచ్చారు. ఇదే దామాషా ప్రకారం చేస్తే 20 ఏళ్లు పడుతుంది. అదే అమరావతిలో నేను ఎస్ఆర్ఎంకి ఇచ్చాను, విట్టికి ఇచ్చాను. మొదటి సంవత్సరమే క్లాసులు ప్రారంభమైనాయి, బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేశారు. అదే కేంద్ర ప్రభుత్వం ఐఐఎం గాని, ఐజర్ గాని, ఐఐటి గాని, లేకపోతే అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా ఏది కూడా పూర్తి కాలేని పరిస్థితి వచ్చింది. దుగ్గరాజపట్నం పోర్టు కింద ఇచ్చారు, బిల్లు పెట్టారు, 6 నెలల్లో పూర్తి చేయమన్నారు. పూర్తి చేయకుండా అటే ఉండే పరిస్థితి వస్తా ఉంది. ఎందుకు ఎవరిని అడుగుతున్నాను? పన్నుల విధానంలో మన రాష్ట్రంలో ఫ్యాక్టరీలు ఉన్నాయి, అభివృద్ధి ఇక్కడ జరిగింది. ఆ రోజు డిఫర్డ్ ట్యాక్సేషన్ కింద ఎక్కడుంటే ఆ అడ్రస్కే పెడతామని పెట్టి లోపభూయిష్టమైన చట్టంలో తీసుకొచ్చారు. దీనివల్ల ఇండస్ట్రీస్ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ట్యాక్స్లు తెలంగాణ ప్రభుత్వానికి కట్టే పరిస్థితికి వచ్చారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఇప్పటికి కూడా ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడం లేదు. ఇంకో పక్క విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్, ఢిల్లీ ముంబై కారిడార్ మార్గం ఇస్తామని ఇది మాత్రం అప్పు మనలు తెచ్చుకోమంటున్నారు. అక్కడ మాత్రం వాళ్ళే ఇచ్చే పరిస్థితికి వచ్చారు. విజయవాడ, విశాఖపట్నం మెట్రోలు కూడా మనలే పెట్టుకోమంటున్నారు. ఇంకో పక్క అమరావతికి రైలు గాని రహదారి అనుసంధానం చేయకుండా నిర్లక్ష్యం చేసే పరిస్థితికి వచ్చారు.
వెనుకబడిన జిల్లాల అభివృద్ధి. ఆ రోజు బుందేల్ఖండ్ ప్యాకేజ్ ఇస్తామన్నారు. దానికి 20,000 కోట్ల పైన ఇచ్చారు. ఒక్కొక్క వ్యక్తికి 4,500 రూపాయలు ఇచ్చారు. మనకిచ్చింది 450 రూపాయలు ఇచ్చారు. సంవత్సరానికి 50 కోట్లు జిల్లాకి ఇచ్చి, అది కూడా ఇటీవల కాలంలో ఈ సంవత్సరంలో యూసీలు పంపిస్తే పంపించిన యూసీలు కూడా గుర్తుపెట్టకుండా మనకు ఆ డబ్బులు ఇచ్చి బాగున్నాయని చెప్పి మళ్ళీ ఆ డబ్బులు వాపస్ తీసుకున్నారు. ఇది నమ్మక ద్రోహం కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఎవరైనా మీ అకౌంట్లో డబ్బులు వేస్తే మళ్ళీ మీరు సంతకం పెట్టకపోతే మీ డబ్బులు తీసుకోవడానికి వీలు లేదు. అలాంటిది మనకు రావాల్సిన డబ్బులు మన అకౌంట్లో వేసి మనకు చెప్పకుండా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఆ డబ్బులు తీసుకుందంటే తమ్ముళ్ళు ఏమంటారు మీరు అడుగుతున్నా. మనకు కూడా ఆత్మగౌరవం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇలాంటివి తప్పుడు విధానాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన తెలంగాణ డిస్కామ్ల నుంచి డబ్బులు రావాలి. షెడ్యూల్ 9 ఉంది, 10 ఉంది. ఈ రెండు కూడా పూర్తిగా సమస్యలు పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా పరిష్కారం కాలేదు. ఇంకో పక్క సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన ఈ ఇన్స్టిట్యూషన్స్ పైన కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుని మనకు అన్యాయం చేశారు. గ్రే హౌండ్స్ అయితే మనకు పూర్తిగా కొద్దిగా డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క అసెంబ్లీ సీట్లలో కూడా ఒక్క పైసా కమిట్మెంట్ లేకపోయినా మనకిస్తే మనం బలపడతామనే ఉద్దేశంతో దానికి కూడా వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితికి వచ్చారు. అయినా కూడా మనం లెక్క పెట్టుకోవడం లేదు. నేను ఇప్పుడు అడుగుతున్నాను, మనందరం పోరాడాలి. ఇది నమ్మక ద్రోహం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. 29 సార్లు నేను వచ్చాను. ఈ దేశంలో 40 సంవత్సరాల రాజకీయాల్లో అనేకమైన మార్పులు చూశాను. ఆర్థిక సంస్కరణలు చూశాను, టెక్నాలజీ చూశాను. అదే మరిగా సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎక్కువ సమయం ఉన్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నా. అయితే ఈరోజు నేను ఇన్నిసార్లు వెళితే కనీసం లెక్క లేకుండా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తున్నారంటే పోరాటం తప్ప వేరే మార్గం ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని మీరందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పక్క నేను ఎక్కడ కూడా ధైర్యపడలేదు. ఆ రోజు ఎన్నికల్లో నాయకులందరూ డ్రామాలు ఆడారు. ఆ రోజు కూడా ఇదే మరిగా డ్రామాలు ఆడారు. ఆనాటి కేంద్రం నుండే కాంగ్రెస్ పార్టీతో ఆలోచించబడి సమైక్య ఆంధ్ర ముసుగులో వేర్పాటు వాదానికి పోరాడిన వ్యక్తులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకా మనం మర్చిపోలేదు. బెయిల్ కోసం ఆలోచించబడి మొత్తం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు నేను ఒకటే మాట చెప్పాను, తెలుగు వారికి న్యాయం చేయండి, సమన్యాయం చేయండి, ఈక్వల్ జస్టిస్ చేయమని పోరాడాను. కానీ రాష్ట్రంలో మీరందరూ ఆలోచించారు. నేనైతే తప్ప ఈ రాష్ట్రానికి న్యాయం జరగదని ఆ రోజు ముక్త కంఠంతో తెలుగుదేశం పార్టీని గెలిపించిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆ రోజు కూడా మీరు ఒకసారి చూస్తే ఒక అనుభవం ఉందనే ఉద్దేశంతోనే మీరు ఓట్లేసి గెలిపించారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశాం కాబట్టి అదే తరహాలో చేస్తారని మీరు నమ్మారు. అందుకే నేను ఆలోచించాను. అదే స్ఫూర్తితో ముందుకు పోయాను. కేంద్రం సహకరించకపోయినా, ఆర్బీఐ సహకరించకపోయినా, బ్యాంకులు నిరాకరించిన 24,000 కోట్ల రూపాయలు రైతులకు రుణ విముక్తి చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వం. రాజస్థాన్లో ఇచ్చింది 50,000,
తెలంగాణలో ఇచ్చింది ₹1,00,000, మనం ఇచ్చింది ₹1,50,000. మన దగ్గర డబ్బులు లేదు, అప్పు పెట్టి 10% వడ్డీతో సహా మీకు పే చేశాను, ఇంకా పే చేయాలి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క రైతు ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వారితో వడ్డీతో సహా ప్రతి ఒక్క పైసా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఎంత కష్టమైనా నేను భరిస్తా. అదే సమయంలో డాక్రా మహిళల కోసం మీరు ఒకసారి చూస్తే 10,000 కోట్ల రూపాయలు ఇచ్చాను, ఒక్కొక్క మెంబర్కి 10,000 ఇచ్చాను. 90 లక్షల మందికి ఈ డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. దేశంలో ఎవ్వరు ఇవ్వలేదు. మా ఆడబిడ్డలకి పసుపు కుంకుమ కింద తోపుట్టువులు గాని తోడ పుట్టిన బంధువులు ఇవ్వకపోయినా నేను ఇచ్చానంటే అది ఆ ఆడబిడ్డల పట్ల నాకుండే అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డాక్రా సంఘాలు నా మానసిక పుత్రిక, నేనే పెట్టాను, వాటిని నేనే పెంచుతున్నాను. అందుకని 10,000 కోట్ల రూపాయలు ఇచ్చి వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఎలక్షన్ రోజున మీరు ఒకసారి చూస్తే కరెంటు కొరత వచ్చేది కాదు. 22.5 మిలియన్ యూనిట్ల కరెంటు కొరత 2 నెలల్లో నా అనుభవం ఉపయోగించి కరెంటు కొరత లేకుండా చేశాను. ఈరోజు మిగులు కరెంటు సాధించాం. మొన్నే హామీ ఇచ్చాను, భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది మనం ఇచ్చిన సుపరిపాలన. ఇంకో పక్క ఎన్టీఆర్ భరోసా కింద 47.5 లక్షల మందికి ఆ రోజు ఒక మాట చెప్పాను, పెద్ద కొడుకుగా ఉంటానని మాట నిలబెట్టుకుని నెలకు ₹1,000 మొదటి తారీఖున వాళ్ళ ఇంటికి పంపిస్తున్నా. చంద్రన్న బీమా పేదవాళ్ళకు అండగా ఉండాలని, భద్రత ఇవ్వాలని, ఎవరైనా చనిపోతే అనాథలుగా ఉండకూడదని ఈరోజు చనిపోతే యాక్సిడెంట్లో 5 లక్షలు, ఎవరైనా 50 సంవత్సరాల లోపల చనిపోయినా వారికి కూడా 2 లక్షలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు ఆహార భద్రత, కింద మీరు చూస్తే 5 కేజీల బియ్యం, పండగలప్పుడు సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్లు ఇచ్చాం. ఏ ప్రభుత్వమైనా ఇంత ఇస్తుందని అడుగుతున్నాను. ఇంకో పక్క దీపం కింద మీరు ఒకసారి చూస్తే 100% వంట గ్యాస్ ఇచ్చి మా ఆడబిడ్డలను ఆడుకున్న ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. ఇదే కాదు, ఈరోజు ఇంకో పక్క ఓడిఎఫ్ కింద అందరికీ మరుగుదొడ్లు ఇచ్చాం, ఎల్ఈడి బల్బులు వేస్తున్నాం, సీసీ రోడ్లు 25,000 కిలోమీటర్లు వేస్తున్నాం, పంట కుంటలు 7 లక్షలు చేశాం. ఊర్లో ఏది కావాలంటే అన్ని పనులు, పంచాయతీ బిల్డింగు, పాఠశాలలో కాంపౌండ్ వాల్ కానీ, ఫర్నిచర్ కానీ, ఇప్పుడు డిజిటల్ క్లాస్ రూములు కానీ, ఇంకో పక్క శ్మశానం కానీ, ఇంకో పక్క ప్లే గ్రౌండ్ కానీ, అంగన్వాడీ అన్ని చేశాం. ఇంకా అన్ని చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ ఖర్చులు తగ్గించడానికి ఆరోగ్య విషయంలో పిల్లలు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కానీ, ఇంకో పక్క ఏదైతే మహాప్రస్థానం కింద వాళ్ళందరికీ కూడా ఏమేమి వాళ్ళని ఇచ్చి కాపాడే పరిస్థితికి వచ్చాం. మీ ఆరోగ్య ఖర్చులు కూడా తగ్గించాం. పిల్లలకు నాణ్యమైన విద్య ఇప్పించాలని ఈరోజు మీరు చూస్తే ఎస్ఎస్సి పరీక్షలు చూశారు, స్కాలర్షిప్లు ఇన్ టైంలో ఇస్తున్నాం. బాలికలకు స్కూళ్ళకు పోవాలంటే ప్రత్యేకంగా సైకిళ్లు కూడా ఇచ్చాం. ఇంకో పక్క మధ్యాహ్న భోజనం పెడుతున్నాం, స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాం. ఇది ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా ఊహించిన విధంగా ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. నేను ఒకటి ఆలోచించాను, కేంద్ర ప్రభుత్వం సహకరించాలి, ఇది మీ బాధ్యత.
మేము కూడా ఈ దేశంలో భాగం, మేము కూడా పన్ను కడుతున్నాం. అదే సమయంలో మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా రాష్ట్ర అభివృద్ధి ఆగిపోకూడదని రాత్రింబగుళ్ళు పనిచేసి దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి మన రాష్ట్రంలో నేను చేశాను. ఒకసారి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అనంతపురం జిల్లా కరువు జిల్లా, నీళ్లు లేని జిల్లా, ఎడారిగా మారిపోతుందన్నారు. మారిపోవడానికి వీలు లేదని అనంతపురం జిల్లాని ఒక హార్టికల్చర్ హబ్గా, రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నాం. ఎడారిగా మారిపోయే జిల్లాలో కియా కారు పరిగెత్తిస్తున్నాం తమ్ముళ్ళు. అక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతా ఉంది. సౌత్ కొరియా టౌన్షిప్ తీసుకొచ్చాం. ఎవరైనా ఊహించారని అడుగుతున్నా. వాళ్ళు అడిగారు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయన్నారు. 6 నెలల్లో టైం ఇమ్మన్నాను. 6 నెలల టైంలో హంద్రీ నీవా ద్వారా గొల్లపల్లికి నీళ్లు తీసుకొచ్చి ఇప్పుడు మీరు ఇండస్ట్రీ పెట్టండి, ఎన్ని నీళ్లు కావాలని ఇస్తానని చెప్పి చేసింది ఈ ప్రభుత్వం. ఒక వెనుకబడిన ప్రాంతం, అలాంటి వెనుకబడిన ప్రాంతంలో ప్రత్యేకంగా ఇచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధి చేశామంటే అది ఈ ప్రభుత్వానికి ఉండే శ్రద్ధ. హీరో మోటార్స్ వచ్చింది, నేనే వెళ్ళాను. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, చాలా సార్లు వెళ్ళాను. వారితో వ్యక్తిగత సంబంధాలు పెంచుకుని ఎట్టి పరిస్థితిలో ఇండస్ట్రీ రావాలని వేరే రాష్ట్రానికి కమిట్ అయిన హీరో మోటారు చిత్తూరు జిల్లాకు వచ్చిందంటే అది నా పట్టుదల అని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ కూడా ఒక కంపెనీ కాదు, అన్ని కంపెనీలు హైదరాబాద్కి అదే విధంగా తీసుకొచ్చాం. ఫాక్స్కాన్ ఉంది, సెల్ ఫోన్లు తయారు చేస్తారు. వాళ్ళ దగ్గర పోయి కూర్చున్నాను, మీరు ఇక్కడే పెట్టాలన్నాను. ఒక్క ఫోను కూడా మన రాష్ట్రంలో తయారు చేయని పరిస్థితి నుంచి ఇప్పటికే మీరు చూస్తే 10 ఫోనుల్లో 100 ఫోన్లు తయారు చేస్తే 25 ఫోన్లు మన రాష్ట్రంలో తయారవుతున్నాయంటే అది పట్టుదల. సెల్కాన్ కానీ, ఫాక్స్కాన్ కానీ, డిక్సాన్ కానీ, జియో కానీ అన్నీ ఇక్కడికే వచ్చే పరిస్థితి వచ్చింది. ఆటోమొబైల్ హబ్గా తయారు చేస్తున్నాం. అశోక్ లైలాండ్ ఇక్కడికే వస్తా ఉంది, అనంతపురం కృష్ణాలో వస్తా ఉంది. ఇసూజీ వచ్చింది. ఇలాంటి ఇండస్ట్రీస్ కోసం ప్రపంచమంతా తిరిగాం. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే దగ్గర 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. ఇందులో 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడితే 20 లక్షల మంది మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. అదే ఈ ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పం, ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇప్పించాలని. నేను సవాల్ విసురుతున్నా. కాంగ్రెస్ హయాంలో ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా అని అడుగుతున్నా. రాజశేఖర హయాంలో ఒక ఇండస్ట్రీ వచ్చిందా తమ్ముళ్ళు? కేంద్రం సహకరించలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు. చిత్తూరు జిల్లాలో ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చాయో దాని వెనకాల ఈ ప్రభుత్వం ఎంత కృషి ఉందో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఐటీ మంత్రి గాని, ఇండస్ట్రీ మినిస్టర్స్ గాని రాత్రింబగళ్ళు పనిచేస్తూ ఇండస్ట్రీస్ అన్ని తెప్పిస్తున్నాం. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ 1 ఉన్నాం, పెట్టుబడుల్లో మనం నెంబర్ 1 ఉన్నాం, ఉపాధి కల్పించడానికి నెంబర్ 1 ఉన్నాం. దీనికి కారణం ఆ రోజు నేను ఒక మాట చెప్పాను మీకు అందరికీ, బాబు వస్తే జాబు వస్తుందని. తప్పకుండా బాబు వచ్చారు కాబట్టి ఉద్యోగాలు వస్తున్నాయి. దీంతో నేను తృప్తి పడలేదు. స్కిల్ డెవలప్మెంట్ పెట్టాం, 3వ స్థానంలోకి వచ్చాం. భవిష్యత్తులో స్కిల్ డెవలప్మెంట్ లో కూడా మనమే ముందుండాలని చెప్పి కోరుకుంటున్నాను. తొందరలోనే జూన్ 2వ తారీఖున అన్న క్యాంటీన్ కూడా 200 కేంద్రాల్లో ప్రారంభిస్తున్నామని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. అదే కాదు, నిరుద్యోగులకి తొందరలోనే
జూన్లో నిరుద్యోగ భృతికి కూడా శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా. అంటే కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి, కేంద్రం సహకరించడం లేదు. అయినా కూడా కేంద్రం సహకరించలేదని అభివృద్ధి ఆగిపోవడానికి వీలు లేదు. అందుకనే మిమ్మల్ని కూడా కోరాను, కష్టపడి పని చేద్దాం, లక్ష్యాన్ని అధిగమిద్దాం, పోరాడి మన హక్కులు సాధించుకుందాం. అందులో రాజీ లేదు. ఒకవేళ ఈ ప్రభుత్వంగా నినకపోతే ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపించే సత్తా, ధైర్యం ఈ తెలుగు జాతికుంది. 4 సంవత్సరాల అభివృద్ధి చూస్తే అభివృద్ధి సూచిక GSDP ద్వారా కొలమానం చేస్తారు. 10.5% మనం వచ్చాం. ఆల్ ఇండియా లెవెల్లో 7.4% వచ్చారు. అయినా కూడా అన్ని రాష్ట్రాల కంటే తమిళనాడు కంటే 3.4% ఎక్కువగా పెరిగాం. కర్ణాటక కంటే 3.2% ఎక్కువ పెరిగాం. తెలంగాణ కంటే ఎక్కువ పెరిగాం. అయినా కూడా మనకు వచ్చిన నష్టం వల్ల, హేతుబద్ధత లేని విభజన వల్ల ఇంకా 32,000 రూపాయలు తలసరి ఆదాయంలో వెనకబడి ఉన్నాం. అంటే జరిగిన నష్టం మనందరం సమిష్టిగా కష్టపడితే 12-14 సంవత్సరాలు అవుతా ఉంది. అదే కాని మనం కష్టపడకపోయింటే, ఈ సమర్థవంతంగా ముందుకు పోకపోయింటే మన రాష్ట్రం పూర్తిగా నష్టపోయేది. ఇది ఒక బీహార్లో లేదంటే ఇంకొక రాష్ట్రంగా తయారైపోయేది. నేను కష్టపడ్డాను, మీరు కష్టపడ్డారు, అధికార యంత్రాంగం సహకరించారు. అందుకనే దేశంలో అభివృద్ధిలో నెంబర్ 1 ఎవరంటే దానికి మారు పేరుగా ఆంధ్రప్రదేశ్ ఉంది. అయితే ఇది చాలదు. ఎందుకు చాలదంటున్నానంటే, ఇదంతా కూడా మనం నెంబర్ 1 కావాలంటే దేశంలో ఇంకా మనం కష్టపడాలి. మన హక్కులు బైఫర్కేషన్ యాక్ట్ లో పెట్టినటువంటి హామీలు, ప్రత్యేక హోదా, ఇది కూడా రావాలి. నేను ఆ రోజు కూడా ఒకటి అడిగాను, మాకు అన్యాయం జరిగింది, అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు చేయూతనిమ్మని ఆ రోజు అడిగాను, ఈ రోజు అడుగుతున్నాను. ఇది మేము చేసిన తప్పు కాదు, మీరు చేసిన తప్పు. ఈ తప్పుకి పనిష్మెంట్ మాకు ఇవ్వడానికి వీలు లేదని మరొక్కసారి అడుగుతున్నా. అందుకే ఈ పోరాటం కూడా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే అనేక పనులు, ఈరోజు 53 ప్రాజెక్టులు ప్రారంభించాం, 28 ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం. ఇంకో పక్కన మిగిలిన ప్రాజెక్టులన్నీ ఒక ప్రాధాన్యతా క్రమంలో ముందుకు పోతున్నాం. వినూత్నమైన కార్యక్రమాలు చేశాం. వ్యవసాయంలో సంక్షోభాన్ని అధిగమించాం. వర్షం తక్కువైనా పంటలకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ముందుకు పోయాం. ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేశాం కాబట్టి మనం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పాలన 10 సంవత్సరాలు ఒక పీడ కళ. 10 సంవత్సరాలు మనకు అన్యాయం జరిగింది. రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదు. అంతలోని విభజన జరిగింది కాబట్టి ఇంకా ఇబ్బందులు పాలయ్యే పరిస్థితికి వచ్చాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కానీ, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో మన రాష్ట్రం ఏమాత్రం కూడా పురోగతి సాధించలేకపోయామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను అడిగేది, మనం అభివృద్ధి చేశాం, మీరు సహకరించకపోయినా అభివృద్ధి అవుతున్నాం. కానీ ఈరోజు అందరితో సమానంగా పైకి రావాలంటే చాలా సమయం పడుతుంది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం మీకు బాధ్యత లేదా అని అడుగుతున్నాను. కేంద్రానికి బాధ్యత లేదా అని అడుగుతున్నాను. మనం పన్నులు కట్టడం లేదా అని అడుగుతున్నాను. అందుకే మనం అడిగేదానికి కేంద్రం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ సభ ద్వారా
రాష్ట్ర ప్రజానీకానికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. కొంతమంది అడుగుతున్నారు 4 సంవత్సరాలు ఎందుకు ఊరుకో ఉన్నారని. నేను 4 సంవత్సరాల కంటే ముందే గొడవ పెట్టుకోనుంటే కొత్త రాష్ట్రం అనేక సమస్యలున్నాయి. ఒక పక్క గొడవ పడి ఇంకో పక్క ఎక్కడ కూడా నిధులు రాకుండా ఇంకో పక్క పర్మిషన్ రాకుండా పోతే ఇంకా చాలా నష్టపోయేవాళ్ళం. ఎప్పుడు కూడా ఒక నాయకుడు ఎప్పుడు నిర్ణయం చేయాలనో అప్పుడు చేస్తాడు. రైట్ టైంలో రైట్ నిర్ణయం చేసేది నాయకుడు. కానీ ఎప్పుడంటే ఏదంటే అది చేసి లేనిపోని ఇబ్బందులు పడి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం నాయకుడి యొక్క లక్షణం కాదు. ఇంత అనుభవంతో నేను ఎక్కడా రాజీ పడలేదు. ఆ రోజు ప్రత్యేక హోదా ఇవ్వలేమన్నప్పుడు కూడా, ఎవరికి ఇవ్వమన్నప్పుడు కూడా నేను అడిగింది మాకు ప్రత్యేక హోదాకి ఇచ్చేటి అన్ని ఇచ్చి తీరాలని అడిగాను. అదే డిమాండ్ చేశాం. ఎప్పుడైతే 4 బడ్జెట్లు అయిన తర్వాత 5వ బడ్జెట్లో కూడా మోసం చేశారో దానికి కారణం ఒక అవినీతి పార్టీని పక్కన పెట్టుకుని ఒక నీతివంతమైన పార్టీని, తెలుగుదేశం పార్టీని దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. దానికి కారణం మీరు ఒకసారి చూస్తే మనమైతే వీళ్ళ మాట వినం. ప్రతి శుక్రవారం కోర్టుకు పోయే వ్యక్తులైతే, బోన్లో నిలబడుకునే వ్యక్తులైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు కంట్రోల్ చేసుకోవచ్చు. అందుకే మీరు చూడండి, రాజీనామాలు చేస్తామన్నారు 2015లో. ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నా. చేయలా. రెండోది, ఆ తర్వాత కూడా మీరు ఒకసారి చూస్తే ప్రెసిడెంట్ ఎలక్షన్ వస్తే ఏ మాత్రం అడగకుండా ఏకపక్షంగా మేమే సపోర్ట్ చేస్తామని సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ప్రధానమంత్రి కార్యాలయంలో అవినీతి పరులు చక్కర్లు కొట్టే పరిస్థితికి వచ్చారు. మన వాళ్ళు పోరాడుతూ ఉంటే మన వాళ్ళు పోరాడిన వాళ్ళని కావాలని విమర్శించే పరిస్థితికి వచ్చారు. ప్రెసిడెంట్ దగ్గర పోయి కంప్లైంట్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను నరేంద్ర మోడీ గారి పైన పోరాడుతూ ఉంటే, కేంద్రం పైన పోరాడుతూ ఉంటే వీళ్ళు నన్ను విమర్శిస్తున్నారంటే ఎవరిని బలపరచడానికో మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి అయ్యాను. మీరందరూ ఓట్లేశారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతున్నాను. నా పోరాటం కేంద్రం పైన, ఒక ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి పైన పోరాడుతున్నాను. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నాను. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఆలోచించాల్సింది ఈ రాష్ట్రాన్ని బలపరచాలి, కలిసి రావాలి. తప్పుడు రాజకీయాలు, స్వార్థ రాజకీయాలు చేయడం మంచిది కాదు. ఈ రోజు కూడా మీరు చూడండి, నేను ఇదే మీటింగ్ పెట్టి ఇక్కడ నరేంద్ర మోడీ గారిని నిలదీస్తా ఉంటే ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నయవంచన కింద మీటింగ్ పెట్టారంటే వీళ్ళకి ఏమైనా సిగ్గుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే మీరేమన్నా కానివ్వండి, మా ఇష్ట ప్రకారం చేస్తాం, మమ్మల్ని ఎవరు అడుగుతారని ఇష్టానుసారంగా మాట్లాడతారు. మనం ఆ రోజు ముందు ఒక మాట అన్నారు, మీరు ఒకసారి ఆలోచించాలి. ముందు మంత్రులు రాజీనామా చేయమన్నారు. నేను చెప్పాను తప్పకుండా తగిన సమయంలో నిర్ణయం చేస్తానని చెప్పాం. తగిన సమయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకుండా రాజీనామా చేశాం. ఈ పదవులో తెలుగుదేశం పార్టీకి తృణపాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా పదవుల కోసం వాజ్పేయి లాంటి నాయకుడి దగ్గర 29 మంది గెలిచి ఆ రోజు పదవులుంటే అడిగితే 8-9 మంది మంత్రులు ఇస్తామన్నా నాకు మంత్రి పదవులు అవసరం లేదు, దేశ ప్రయోజనాలు కావాలి, మా రాష్ట్ర అభివృద్ధి కావాలని చెప్పిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటిది మంత్రులు రాజీనామా చేయమన్నారు, చేశాం. రెండోది,
మీరు ఎన్డీఏలో ఎందుకున్నారని అడిగారు. నేను చెప్పాను, నిర్దిష్టంగా అడిగాం, వాళ్ళు సమాధానం చెప్పాలి. ఒకవేళ సమాధానం చెప్పకుండా న్యాయం చేయకపోతే ఎన్డీఏలో కూడా ఉండమని, ఎప్పుడైతే ఫైనాన్స్ బిల్లు పెట్టి అప్పటికి కూడా అన్యాయం జరిగిందో తెల్లవారితో టెలికాన్ఫరెన్స్ తీసుకుని పాలిట్ బ్యూరో మెంబర్స్ది ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీరన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది, మిగిలిన వాళ్ళు మాట్లాడారు, అవిశ్వాస తీర్మానం పెట్టమన్నారు. నేను ఆ రోజు చెప్పాను, మీరు పెడితే ఎవడూ లెక్క పెట్టుకోలేదు. అదే నేను అవిశ్వాస తీర్మానం అంటే దేశం మొత్తం ఏకపక్షంగా వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా, విశ్వసనీయత, నమ్మకం. ఢిల్లీకి పోయాను, నేను ఒకటే అడిగాను, ఢిల్లీలో నేషనల్ మీడియా ముందర పెట్టి ఇవన్నీ చూపించి ప్రధానమంత్రి గారు సమాధానం చెప్పాలని అడిగాను. మనం ఇచ్చిన యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ అన్ని ఫేక్ సర్టిఫికెట్ అంటారు. ఇప్పుడు ఏదైతే ఇక్కడ చూపించానో ప్రధానమంత్రి గారి మాటల్లో మాట్లాడిన మాటలు కూడా ఫేక్ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమంటారు మీరు, అవునా కాదా? మాట తప్పి ఎదురు దాడి చేస్తారు. నిన్నే మీరు చూశారు, బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రత్యేక హోదా మేము మాట్లాడలేదు, మేము హామీ ఇవ్వలేదని చెప్పే పరిస్థితికి వస్తున్నారు. మీ మేనిఫెస్టోలో పెట్టారు, ఇస్తామని చెప్పారు, ప్రధానమంత్రి చెప్పాడు, మీ నాయకులు కూడా పార్లమెంట్లో పోరాడారు. ఈరోజు ఏ విధంగా మాట తప్పుతారని అడుగుతున్నాం. అందుకనే ఈరోజు మనందరం కూడా ఈ సభ ద్వారా ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి. నిలదీయడమే కాదు, ఈ పోరాటం ప్రారంభమే. నేను అందుకనే చెప్పాను, నమ్మక ద్రోహం వెంకన్న సాక్షిగా చేశారు, రికార్డుగా ఉంది. ఇంకో పక్క కుట్ర రాజకీయాలకు నాంది పలికారు. మొన్నటి వరకు ఏమీ మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్న పడంగా నా మీద విరుచుకుపడే పరిస్థితి వచ్చాడంటే తెలుగుదేశం పార్టీ పైన విరుచుకుపడుతున్నారంటే బాధ. నేనేం మాట్లాడడం లేదు. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మిగిలిన వాళ్ళు చేసే ప్రయత్నం చూస్తా ఉంటే నరేంద్ర మోడీ గారి పైన ఈగ వాళ్ళనిచ్చే పరిస్థితులు లేరు. నా మీద ఒంటి కాలుతో వస్తున్నారు. అంటే నేను మీకోసం పోరాడుతా ఉంటే నరేంద్ర మోడీ గారిని కాపాడడానికి నా మీద పోరాడే ఈ వ్యక్తుల్ని గుణపాఠం చెప్పాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంటింటికి తీసుకెళ్ళాలి. బీజేపీ పార్టీ ఇలాంటి కుట్ర రాజకీయాలు చేస్తారు, కుయుక్తులు చేస్తారు, బెదిరిస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు, కొంతమంది పేరు తప్పుడు కేసులు పెడతారు, రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు రానియకుండా చేస్తారు. నేను 4 సంవత్సరాల తర్వాత అన్నిటికీ ప్రిపేర్ అయ్యాను తమ్ముళ్ళు. అవసరమైతే ఎలాంటి త్యాగాలకైనా సరే సిద్ధంగా ఉండడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగువారి పౌరుషం. ఇందిరాగాంధీ గారు ఆ రోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారిని బర్తరఫ్ చేస్తే 30 రోజుల్లో ఆవిడ మెడలో వంచి తిరిగి ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేశారు. 125 సంవత్సరాలు చరిత్రుండే కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉండి మనకు అన్యాయం చేస్తే చిత్తుగా ఓడించారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ ఉందా మన రాష్ట్రంలో అడుగుతున్నా. కానీ బీజేపీ ఒకటి ఆలోచిస్తున్నారు, మాకేం బాధ లేదు, మాది ఏమీ లేదు, పోయేది కూడా ఏమీ లేదు, కాబట్టి ఒక అవినీతి పరుని పట్టుకుంటే వస్తే 2 సీట్లు వస్తాయనుకున్నారు. కానీ ఆ అవినీతి పరుని కూడా చిత్తుగా ఓడించి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఈరోజు కేంద్రంలో కూడా చూస్తున్నాం, అనేక సమస్యలు, 1-2 సమస్యలు కాదు,
ఈరోజు ఏ విధంగా అయితే తమిళనాడు రాజకీయాలు మనం చూశాం, అక్కడ కుట్ర కుతంత్రాలు అదే మరి అదే పందాలో మన దగ్గర చేయాలని చూస్తున్నారు. నేను అందుకనే ఒక పిలిపిచ్చా, కర్ణాటక ఎన్నికల్లో కూడా ఎవరైతే కుట్ర రాజకీయాలు చేస్తున్నారో వీళ్ళని చిత్తుగా ఓడించి గుణపాఠం చెప్పవలసిన బాధ్యత తెలుగు వారి పైన ఎక్కడున్నా ఉంది. అది చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. అదే మరిగా ఈ కుట్ర చేసే నాయకుల్ని మనం కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రధానమంత్రి గారిని ఒకటే కోరుతున్నా, తెలుగుదేశం పార్టీకి ఎవరి మీద కోపం లేదు, కానీ మా పొట్టగొట్టినప్పుడు మేము తిరుగుబాటు చేయడం తప్ప వేరే మార్గం లేదు. అడిగాం, మీ దగ్గరకు వచ్చాం, పొత్తు పెట్టుకున్నాం. పొత్తు ధర్మవాన్ని 29 సార్లు వచ్చాను. అదే మారిగా నేను మొన్న చెప్పాను, సామధాన భేద దండోపాయాలు. మొదటిసారి పొత్తే పెట్టుకున్నాం, అయినా కూడా మీరు లెక్క పెట్టుకోలేదు. మిమ్మల్ని ఎన్ని విధాలు అడగాలనో అన్ని విధాలు అడిగి మిమ్మల్ని ఒక మాటలో చెప్పాలంటే మిమ్మల్ని కూడా కొంతవరకు ప్లీజ్ చేసి నేను అమరావతికి వచ్చినప్పుడైతే తప్పకుండా చేయమని అనేక సార్లు అడిగే పరిస్థితికి వచ్చాను. అది కూడా కానప్పుడు ప్రజాస్వామ్యంలో ఉండే మార్గం మీరు గాని చేయకపోతే మేము పోరాడవలసి వస్తుందని గట్టిగా చెప్పాను, నేరుగా చెప్పాను. అప్పుడు కూడా వినకపోతే ఇంకా యుద్ధం తప్ప ఎక్కువగా ఎదురు తిరిగి మన ధర్మ పోరాటానికి నాంది పలకాలనే ఉద్దేశంతోనే ధర్మ పోరాటం ద్వారా హక్కులు కాపాడుకోవాలని ముందుకు పోయాం. ఇది అన్యాయమా అని నేను అడుగుతున్నా. నేను అన్ని ప్రయత్నాలు చేశానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అన్ని ప్రయత్నాలు చేస్తే మీరు ఈరోజు ఆలోచించింది లెక్కలేని తనంతో ఏమవుతుంది, వీళ్ళకి 25 సీట్లే ఉన్నాయి, వీళ్ళు ఏం చేయగలుగుతారు, ఈ 25 సీట్లు పోతే ఇంకొక అవినీతిపరుడు మనకున్నాడు, మనకు అండగా ఉంటాడు, అతన్ని పెట్టి మనం తిట్టించని తిట్టించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు దేశంలో కూడా మీరు చూస్తే ప్రజాస్వామ్యంలో డబ్బులు కూడా దొరికే పరిస్థితి లేదు తమ్ముళ్ళు బ్యాంకులకు పోతే. మొన్నే అడిగాను, ఇంకా ఎన్ని రోజులు ప్రజలు బాధపడాలి? బ్యాంకుల చుట్టూరు మనం సంపాదించిన డబ్బులకి కరెన్సీ కావాలంటే, నోట్లు కావాలంటే ఎన్నోసార్లు బ్యాంకుల చుట్టూ ప్రదర్శన చేయాలంటే ఇదేమి ప్రభుత్వం నేను అడుగుతున్నా. ఏటీఎంలు ఖాళీ అయిపోయినాయి, డబ్బులు దొరకడం లేదు. దానికి కారణం చాలా వరకు బ్యాంకులు కూడా దివాలా తీసే పరిస్థితి వచ్చింది. కొన్ని బ్యాంకులు ఈరోజు మీరు ఒకసారి చూస్తే విదేశాలకు పారిపోయారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ ఇంకో పక్క మాల్యాలు కానీ వీళ్ళంతా కూడా విజయమాల్య అంటోళ్ళు విదేశాలకు పారిపోయే పరిస్థితి వచ్చింది. మా తమ్ముళ్ళు చెప్పినట్టు చాలా మంది అలాంటిది మీ పక్కన ఇంకొక అవినీతి పార్టీని పెట్టుకుంటే ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారని అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంకో పక్క ఎస్సీలు ఎస్టీలు ఉంటే అలాంటి ఎస్సీలు ఎస్టీలకి అన్యాయం చేసే పరిస్థితి కూడా వస్తున్నారు. వాళ్ళకు కూడా న్యాయం చేసే పరిస్థితి లేదు, అభద్రతా భావం వచ్చింది. వాళ్ళు కూడా ఉద్యమం చేసి 12 మందిని చంపేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఆడపిల్లల పైన ఎక్కడికెక్కడ రేపులు జరిగే పరిస్థితి వస్తుందంటే అది ఎంత బాధాకరం అంటే ఇటీవల దేశంలో ఎక్కడా జరగని విధంగా ఇవన్నీ కూడా చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఈరోజు మనం చూస్తే కతువ ఒక చిన్న ఆడబిడ్డ 8 సంవత్సరాలు సామూహిక మానభంగాలు కడాన చంపేయడం, ఈ దేనికి సంకేతం అడుగుతున్న ఒక మైనారిటీ ముస్లిం ఆడబిడ్డ. ఇవన్నీ చూస్తుంటే అదే మరి యూపీలో జరిగిన సంఘటనలు కానీ ఇవి చాలా బాధేసే సంఘటనలు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటివన్నీ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది
మన మీద పెట్టే శ్రద్ధ ఈరోజు ఈ ప్రభుత్వం పేదవాళ్లపైన పెడితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, రెవెన్యూ లోటు అడిగాం, పావలా ఇచ్చారు. 16,000 కోట్లు అడిగితే 4,000 కోట్లు ఇచ్చారు తమ్ముళ్ళు, పావలా వెళ్ళిచ్చింది. విద్యా సంస్థల ఏర్పాటుకి ఆనా ఇచ్చారు, మొత్తం 6 పైసలు ఇచ్చారు. 9,654 కోట్లు కావాలంటే 650 కోట్లు ఆనా వెళ్ళిచ్చింది. రాజధానికి అర్ధడా ఇచ్చారు, అంటే మొత్తం కలిసి 9 పైసా ఇచ్చారు. ఇంకో పక్క ఇవన్నీ చూస్తా ఉంటే ఎక్కడికక్కడ మనకు పావలా అనా అర్ధనా ఇచ్చి ఏదైతే మన హక్కుల్ని పూర్తిగా కాళ్ళ రాసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ప్రత్యేక హోదా 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ఇస్తామన్నారు, మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పుడు మొండి చేయి చూపిస్తున్నారు. ఇది నమ్మక ద్రోహం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా అవును అని చెప్పాలి, ఇంకా గట్టిగా అవును అని చెప్పాలి. ఇది ఆంధ్రుల హక్కు అవునా కాదా అని అడుగుతున్నా. వెనుకబడిన జిల్లాల్లో ఇచ్చిన 350 కోట్ల రూపాయలు మామూలుగా మన అకౌంట్లో వేసిన మళ్ళా తీసుకోవడానికి వీలు లేదు. అలాంటిది ఇచ్చిందే తక్కువ, మన అకౌంట్లో వేసి మళ్ళీ తీసుకున్నారు. ఇది నమ్మక ద్రోహం అవునా కాదా తమ్ముళ్ళు? గట్టిగా చెప్పారు. జిల్లా అంతా వినపడాలి, ఢిల్లీకి వినపడాలి. తొలి ఏడాది లోటు బడ్జెట్ కింద 16,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. కుంటి సాకులు చెప్పి 4,000 కోట్లు ఇచ్చి మీ పని అయిపోయింది మేము ఇవ్వమన్నారు. ఇది నమ్మక ద్రోహం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క గుజరాత్ రాష్ట్రంలో 2,500 కోట్ల రూపాయల పటేల్ విగ్రహానికి ఇచ్చి మన రాజధానికి 1,500 కోట్లు ఇస్తామంటున్నారు. బుల్లెట్ ట్రైన్కి 1,10,000 కోట్లు పెట్టి మనకు మాత్రం మొండి చేయి చూపించే పరిస్థితికి వచ్చారు. ఇది నమ్మక ద్రోహం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. గట్టిగా చెప్పాలి. ఇంకో పక్కన రత్నగిరిలో 3 లక్షల కోట్లతో పెట్రోలియం కాంప్లెక్స్ పెట్టి దేశంలో అంతా పెట్టి మన దగ్గర మాత్రం చట్టంలో పెట్టిన 14% IRR ఇవ్వాలని అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇది నమ్మక ద్రోహం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. చట్టంలో పెట్టిన దానికి కూడా దిక్కులేని పరిస్థితి. దుగ్గరాజపట్నం పోర్ట్ ఇస్తామన్నారు, చట్టంలో పెట్టారు. ఇప్పుడు అది ఇవ్వలేము, వేరేవి ఇస్తామని మాయ మాటలు చెప్తున్నారు. ఇది నమ్మక ద్రోహం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంకో పక్కన విశాఖ కడపలో ఉక్కు కర్మాగారం ఎన్నో మీటింగ్లు పెట్టారు, ఇంతవరకు ఆ పని పూర్తయ్యే పరిస్థితి లేదు. అందుకే అడుగుతున్నా, ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తామని మోసం చేశారు. ఇది నమ్మక ద్రోహం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. విశాఖపట్నంలో రైల్వే జోను ఇది కావాలని సాకులు పెట్టి దీనికి కూడా అడ్డం పెడుతున్నారు. ఇది నమ్మక ద్రోహం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. మనం నిలదీశాం, మనం నిలదీస్తే ఈరోజు వీళ్ళు ఆలోచించింది మన మీద కుట్రలు పన్ని వేరే వాళ్ళందరినీ మన మీద ఎగదోసి మనవల తిట్టించే పరిస్థితి వస్తున్నారు. అవినీతి పరుల్ని కాపాడుతున్నారు. మొన్నే మీరు చూశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ నాయకులవి ఈడీలో కేసులుంటే అటాచ్మెంట్ కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. అదే నరేంద్ర మోడీ గారు సంవత్సరంలో అవినీతిని మొత్తం కక్కిస్తామని ఎన్నికల ముందు చెప్పారు. ఇప్పుడు రాజకీయం కోసం అవినీతి పరుల్ని పక్కన పెట్టుకుని కాపాడే పరిస్థితి వస్తున్నారు.
వాళ్ళ ద్వారా మనల్ని తిట్టించే పరిస్థితికి వస్తున్నారు. ఇది నమ్మక కుట్రలో రాజకీయాల్లో భాగం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది కుట్ర రాజకీయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇలాంటివన్నీ కుట్రలు చేస్తున్నారు. రేపు ఎల్లుండో ఇంకా చేస్తారు. ఆయన భయపడతారా? బ్రిటిష్ వాళ్ళపైనే పోరాడిన జాతి తెలుగుదేశం పార్టీ. ఢిల్లీ పైన ఆ రోజు యుద్ధాన్ని ప్రకటించింది నందమూరి తారక రామారావు గారు. అలాంటి తెలుగు జాతి ఎవరికి భయపడరు తమ్ముళ్ళు. గట్టిగా ఉంటాం, పోరాడుతాం. అందుకనే ఈరోజు ధర్మ పోరాటానికి నాంది పలికాం. న్యాయం కోసం పోరాడుతున్నాం. ఇది గొంతెమ్మ కోరికలు కాదు, మా హక్కులు, మా న్యాయం. అందుకే ధర్మ పోరాటం. ఎప్పుడైనా సరే కురుక్షేత్రం చూసినా ధర్మ పోరాటంలో గెలిచింది ధర్మమే గెలిచింది తప్ప అపజయం ఎక్కడ గెలవలేదు. ఇది యథార్థం. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు పెడతారు. అందుకే చెప్తున్నా, గట్టిగా ఉంటాం, రాజీ పడం. సంవత్సరం లోపల మీరు చేయకపోతే ఎందుకు చేయలేదు ప్రతి ఒక్క గొంతు 5 కోట్ల మంది నిలదీస్తాం, నిలేస్తాం, వదిలిపెట్టమని గట్టిగా చప్పట్లు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పటికి కూడా చేయకపోతే రాబోయే ఎన్నికల్లో 25 పార్లమెంట్ సీట్లలో 25 పార్లమెంట్ సీట్లు గెలిచి రాబోయే రోజుల్లో ఈ దేశ ప్రధాని ఎవరో మనమే నిర్ణయిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వదిలిపెట్టే సమస్య లేదు. ఒకసారి అనుకుంటే వదిలిపెట్టి ఎక్కడా వదిలిపెట్టం, ఉపేక్షించాం. అదే నరేంద్ర మోడీ గారికి బీజేపీకి మెజారిటీ రాకపోయింటే, మన మెజారిటీతో మన ఓట్లతో డిపెండ్ అయి ఉంటే మనకి అన్యాయం జరిగేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. వాళ్ళకు మెజారిటీ వచ్చింది కాబట్టి, మన ఓట్ల అవసరం లేదు కాబట్టి, మన వాళ్ళు అణగదొక్కాలి కాబట్టి అవినీతి పరుల్ని పంచన పెట్టుకుని మనకు అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈ ధర్మ పోరాటం తిరుపతిలో ప్రారంభించాం. అన్ని జిల్లాల్లో పెడతాం. కుట్ర రాజకీయాలు ఎండగడతాం, నమ్మకంతో నిలదీస్తాం. అల్టిమేట్ గా జయాన్ని సాధించే వరకు, మనకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, అదే సమయంలో ఇంకో పక్కన నేను ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతాను, సాధిద్దాం సాధిద్దాం అంటే ప్రత్యేక హోదా సాధిద్దాం, సాధిద్దాం సాధిద్దాం, సాధిద్దాం సాధిద్దాం, సాధిద్దాం సాధిద్దాం. ఇంకో పక్కన విశాఖ రైల్వే జోన్ సాధిస్తామని చెప్పాలి. సాధిద్దాం సాధిద్దాం, సాధిద్దాం సాధిద్దాం, సాధిద్దాం సాధిద్దాం. మళ్ళా కడప ఉక్కు సాధిద్దాం, సాధిద్దాం సాధిద్దాం, సాధిద్దాం సాధిద్దాం, సాధిద్దాం సాధిద్దాం. ఇంకో పక్క సాధిద్దాం సాధిద్దాం అంటే రాష్ట్ర హక్కులన్నీ సాధిద్దాం, విభజన చట్టంలో పెట్టిన హామీలన్నీ సాధిస్తామని చెప్పాలి. సాధిద్దాం సాధిద్దాం, సాధిద్దాం సాధిద్దాం. చాటుదాం చాటుదాం అంటే ఆంధ్రుల సత్తా చాటుదామని గట్టిగా చెప్పాలి. చాటుదాం చాటుదాం, చాటుదాం చాటుదాం, చాటుదాం చాటుదాం. అదే మరిగా ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న మునుకోటి తిరుపతి కానీ, లక్ష్మయ్య నెల్లూరు కానీ, ఇలాంటి వాళ్ళు కూడా ఇలాంటి సమయంలో మనం స్మరించుకోవడం, అదే సమయంలో ఒక పక్క ధర్మం కోసం పోరాడుతూనే ఇంకో పక్క కష్టపడి పనిచేద్దాం. అభివృద్ధి ఆగడానికి వీలు లేదు. తెలుగు వారి సత్తా ఏంటో చూపించాలి. వీళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఒకటే చెప్తున్నాను, అభివృద్ధి ఆగదు, ఆగనీయను.
తప్పకుండా మీరు అనుకున్న పనులన్నీ చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళ అరాచకాల్ని, వీళ్ళ కుట్రల్ని మీరు ఎప్పటికప్పుడు పసిగట్టాలి. అదే సమయంలో కుట్రదారుల పట్ల, కుట్రలు చేసిన వాళ్ళ పైన, అదే మరిగా కుట్రలో భాగస్వామైన వ్యక్తుల్ని చిత్తుగా ఓడించాల్సిన అవసరం ఉంది, బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని కోరేది, ఈ తిరుపతి మహాసభ ద్వారా రాష్ట్రానికి ఒక సంకేతం ఇస్తున్నాం. 5 కోట్ల మందికి పిలిపిస్తున్నాం. ఇది తెలుగు వారి ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. మన హక్కులు సాధించే వరకు రాజీ లేదు, రాజీ ఉండదు, రాజీ పడం, ఎట్టి పరిస్థితుల్లో సాధిస్తామని పిలిపిస్తూ, మన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా ఈ జన్మభూమి సాక్షిగా మీరు ఆలోచించాలి. జన్మభూమికి న్యాయం చేయాలి. ఎవరైనా జన్మభూమికి అన్యాయం చేసినప్పుడు మీరు కూడా తిరుగుబాటు చేయాలి. ఎక్కడికక్కడ అలాంటి వ్యక్తులకి గుణపాఠం చెప్తే తప్ప మళ్ళీ వీళ్ళు మారరు. దానికి సిద్ధంగా ఉండాలని తెలుగు వారిని ప్రపంచంలో ఎక్కడున్నా పిలిపిస్తున్నానని, దానికి మీరందరూ కూడా ఆమోదం తెలియజేయాలని కోరుతున్నా. అందుకని ఈరోజు ఈ సభ ద్వారా మీ అందరి అభిమానం చూసా. మీ అందరి అందుకే మీరు ఒకసారి చూస్తే నేను తిరుపతికి వస్తానే ఈరోజు వాతావరణం కూడా మనకు సహకరించింది. వరుణ దేవుడు కూడా చల్లగా వానజల్లులు కురిపించాడు. అంటే శుభానికి పరిణామం. మీరు చేసేది న్యాయం, మీరు పోరాడే ధర్మం కోసం పోరాడుతున్నాను. నేను కూడా శుభాన్ని సృష్టిస్తానని వర్షపు జల్లులతో మనందరికీ ఒక శుభ సంకేతాన్ని ఇచ్చిన వరుణదేవుణ్ణి కూడా అభినందిస్తూ, అంతేకాదు ఎప్పుడు కూడా మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆలోచించేవాడు. ఏ మంచి కార్యక్రమం చేయాలన్నా ఆ రోజు వర్షం పడితే అది శుభంగా భావించేవారు. పైనుండే మన నాయకుడు ఎన్టీ రామారావు గారు మన పైన చల్లని జల్లులు కురిపించారని, అలాంటి వాతావరణానికి దోహదం చేసిన మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి మీ అందరి తరపున నేను కోరేది, ఎట్టి పరిస్థితులు ఉపేక్షించద్దండి, ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టద్దండి. తెలుగువాడి సత్తా ఏంటో తేల్చుకునే వరకు ఈ ఉద్యమం ఆగదని మరొక్కసారి కోరుకుంటూ, అందరూ సహకరించాలని మరొక్కసారి కోరుకుంటూ, అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం. ఎన్టీఆర్ అంటే గట్టిగా చెప్పాలి. రాయన్ ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. చాలా సంతోషం. ధన్యవాదాలు. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.